హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో మనం చూడబోయేటటువంటి టాపిక్ ఏంటి అని అంటే లిస్ట్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఇండియా యొక్క గవర్నర్ జనరల్స్ ఎవరు అన్నది మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడబోతున్నాం. సో దానికంటే ముందు నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మనం వీడియోలోకి కనుక ఎంటర్ అయితే ఫస్ట్ చూడండి ఇక్కడ గవర్నర్ జనరల్. గవర్నర్ జనరల్ తన పేరు వచ్చేసి ఇక్కడ మనకి వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ అనే పర్సన్ 1772 సంవత్సరం నుంచి 1785 సంవత్సరం వరకు ఇతను గవర్నర్ జనరల్ గా చేశాడనమాట. ఇతని గురించి మనకు ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూస్తే కనుక ఒక్కసారి చూడండి ఇక్కడ. వారన్ హేస్టింగ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. వారన్ హేస్టింగ్స్ అనే పర్సన్ బెంగాల్ యొక్క ఫస్ట్ గవర్నర్ గా చేశాడనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇతనే ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం. ఫోర్ట్ విలియం కి ప్రెసిడెంట్ గా కూడా చేశాడనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్ 1750 హీ జాయిన్డ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ క్లర్క్. ఇతను 1750 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. క్లర్క్ గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇతను ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు ఏ సంవత్సరంలో నెక్స్ట్ ఏ మంత్ లో వచ్చాడు అన్నది చూస్తే ఇక్కడ 1750 సంవత్సరం ఆగస్టులో ఇతను మళ్ళీ కలకత్తాకి చేరుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే కనుక ఇన్ 1814 హీ మేడ్ ఏ ప్రివీ కౌన్సిలర్. ఇతను 1814 సంవత్సరంలో ప్రివీ కౌన్సిలర్ అనే దాని వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇతను జమీందార్స్ వేర్ గివెన్ జుడిషియల్ పవర్స్. ఇక్కడ చూసినట్లయితే జమీందార్స్ కి జుడిషియల్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇతని కాలంలోనే. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. ఇతని పదవి కాలంలోనే రకరకాల అంటే మన లోకల్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి సివిల్ కోర్ట్స్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ను కూడా ఇతని కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇన్ 1781 he founded the Calcutta Madrasa for promotion of Islamic studies. ఇతను 1781 సంవత్సరంలో ఇస్లామిక్ స్టడీస్ సంబంధించి ప్రమోషన్ కూడా చేయడం జరిగిందనమాట. ఇతను ఇక్కడ చూసినట్లయితే he founded the Calcutta Madrasa promotion for Islamic studies అనమాట. నెక్స్ట్ చూడండి, he founded the Asiatic Society of Bengal with William Jones in 1784. 1984 సంవత్సరంలో విలియం జోన్స్ తో కలిసి ఇతను ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి సంస్థను కూడా స్థాపించడం జరిగిందనమాట. నెక్స్ట్ పర్సన్ చూస్తే కనుక ఇక్కడ అతని పేరు వచ్చేసి మనకి సర్ జాన్ మ్యాక్పర్సన్. ఇతను 1785 నుండి 1786 సంవత్సరం వరకు ఇతను గవర్నర్ జనరల్ గా చేశాడు ఇండియాకి. ఇతని గురించి మనం చూస్తే గనక హీ హెల్డ్ ద పోస్ట్ టెంపరరీ, అంటే ఇతను గవర్నర్ జనరల్ గా చాలా తక్కువ కాలం ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ గవర్నర్ జనరల్ పేరు చూసినట్లయితే లార్డ్ కార్న్ వ్యాలీస్. ఇతను 1786 సంవత్సరం నుండి 1793 సంవత్సరం వరకు గవర్నర్ జనరల్ చేశాడనమాట. ఇతనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్. ఇతను పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నామంటే ఆల్సో కాల్డ్ యాజ్ జమీందారీ సిస్టమ్. దాన్నే మనం ఏమంటున్నాం అంటే జమీందారీ సిస్టమ్ అని కూడా అంటున్నాం అనమాట. అంటే ఇతను పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే పరిచయం చేయడం జరిగింది. దాన్ని మనం జమీందారీ సిస్టమ్ అని కూడా పిలవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇట్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బెంగాలీ ల్యాండ్ లార్డ్స్ టు ఫిక్స్ రెవెన్యూస్ టు బి రేజ్డ్ ఫ్రమ్ ల్యాండ్. ఈ అగ్రిమెంట్ అనేది ఎవరెవరికి ఒప్పందం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి, నెక్స్ట్ బెంగాలీ ల్యాండ్ లార్డ్స్ అంటే
బెంగాలీలో ఉన్నటువంటి ఆ భూ ప్రభువులు అంటే భూమికి సంబంధించినటువంటి ఎవరైతే జమీందారీలు ఉన్నారో సో వారికి సో ఇక్కడ మనకు ఆదాయం సంబంధించినటువంటి దాని గురించి సో స్థాపించడం జరిగిందనమాట. సో వీరిద్దరికి మధ్యన ఈ అగ్రిమెంట్ అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ he introduced police reforms according to which each district was divided into 400 square miles and placed under a police superintendent. సో ఇక్కడ చూసినట్లయితే ఇతను ఏం చేశాడంటే పోలీస్ రిఫార్మ్స్ అంటే మనకి పోలీసు సంస్కరణలు, సో పోలీసు సంస్కరణ సంబంధించి అతను పరిచయం చేయడం జరిగింది. సో ఇతను ఏం చేశాడంటే 400 స్క్వేర్ మైల్స్ కి సంబంధించి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ గా డివైడ్ చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి సో పోలీస్ సూపరింటెండెంట్ ని ఏర్పాటు చేయడం కూడా చేసినటువంటి వ్యక్తి సో ఇతనే అనమాట. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో సివిల్ సర్వీసెస్ ని సో పరిచయం చేసినటువంటి వ్యక్తి కూడా మనకు ఇతనే అనమాట. నెక్స్ట్ ఇక్కడ గవర్నర్ జనరల్ చూసినట్లయితే సర్ జాన్ షోర్. సో సర్ జాన్ షోర్ అనే పర్సన్ సో 1793 నుంచి 1798 వరకు ఇతను గవర్నర్ జనరల్ గా చేశాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఈవెంట్స్ ఇతని గురించి తెలుసుకుంటే కనుక he followed policy of non-intervention. సో he followed policy of non-intervention. ఇక్కడ మనకి నాన్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి అని అంటే సో నార్మల్గా ఏంటి మనకి తెలుగులో మీనింగ్ ఇది జోక్యం కానిది అని. అంటే ఇక్కడ సంబంధించి ఇతను ఏం చేశాడంటే ఈ ఫాలోడ్ పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. సో జోక్యం కానిది అంటే నాన్ ఇంటర్వెన్షన్ మీన్స్ జోక్యం కానిది కాబట్టి సో అతను ప్రీవియస్ గా ఎవరైతే దీన్ని సంబంధించినటువంటి ఇంట్రడ్యూస్ చేశారో సో అతను దీన్ని ఫాలో అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంట్రడ్యూస్డ్ చార్టర్ యాక్ట్ 1793. ఇక్కడ మనకి చార్టర్ చట్టం అనేది సో 1793లో ఇతనే మనకు పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ వెల్లెస్లీ. సో లార్డ్ వెల్లెస్లీ అనే గవర్నర్ జనరల్ 1798 నుంచి 1805 సంవత్సరం వరకు ఇతను గవర్నర్ జనరల్ గా చేశాడు. సో ఇతని గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక హీ అడాప్టెడ్ ద పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్. సో ఇక్కడ చూసినట్లయితే హీ అడాప్టెడ్ ద పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలవెన్స్. అంటే ఇక్కడ మనకి అడాప్ట్ అంటే ఏంది, అడాప్టెడ్ అంటే దత్తత తీసుకోవడం అని అర్థం, ఓకేనా. సో పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్ అంటే మనకు అనుబంధ కూటమి విధానం. సో అనుబంధ కూటమి విధానం అనే దాన్ని ఏదైతే ఉందో సో అతను దీన్ని దత్తకు తీసుకున్నాడు అనమాట. సో దీని గురించి చూసినట్లయితే ఏ సిస్టమ్ టు కీప్ ద ఇండియన్ రూలర్స్ అండర్ కంట్రోల్ అండ్ టు మేక్ బ్రిటిష్ ద సుప్రీం పవర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్ ఏదైతే ఉందో దాన్ని దత్తత తీసుకోవడం జరిగింది, అడాప్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన విషయం ఏంటి అని అంటే ఎ సిస్టమ్ టు కీప్ ద ఇండియన్ రూలర్స్ అండర్ కంట్రోల్ అండ్ టు మేక్ బ్రిటిష్ ద సుప్రీం పవర్. అంటే సో ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో సో వారిని కంట్రోల్ చేయడం కోసం అండ్ సుప్రీం పవర్ అంటే బ్రిటిష్ సుప్రీం పవర్ ఏదైతుందో సో వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇతను సో పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్ దాన్ని అడాప్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ హీ ఓపెన్డ్ కాలేజ్ టు ట్రైన్ ద కంపెనీ సర్వెంట్స్ ఇన్ కల్కత్తా. సో ఇతను ఒక కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ కాలేజ్ దేనికి సంబంధించిందని అంటే కంపెనీస్ సర్వెంట్స్ అంటే కలకత్తాలో కంపెనీ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ట్రైన్ చేయడం కోసం ఈ కాలేజ్ అనేది ఓపెన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ సో దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఈ విషయం అంటే ఈ కంపెనీ సర్వెంట్స్ కి కలకత్తాలో ట్రైన్ చేయడం సంబంధించినటువంటి సో విషయాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే ఆ విషయంలో సో హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనకు ఇతన్ని లార్డ్ వెల్లెస్లీని ఏమంటున్నాం అంటే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని అంటున్నాం. సో ఇండియాలో సివిల్ సర్వీసెస్ కి ఫాదర్ అని పిలువబడ్డాడు అనమాట. నెక్స్ట్ హీ ఫౌండెడ్ ద ఫోర్ట్ విలియం కాలేజ్ ఎట్ కల్కత్తా. సో కల్కత్తాలో ఫోర్ట్ విలియం కాలేజ్ ని స్థాపించినటువంటి వ్యక్తి కూడా లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ గవర్నర్ జనరల్ సర్ జార్జ్ బార్లో. సో సర్ జార్జ్ బార్లో సో ఇతను 1805 సంవత్సరం నుంచి 1807 సంవత్సరం వరకు ఇతను గవర్నర్ జనరల్ గా చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ద ఇంపార్టెంట్ ఈవెంట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ హిస్ టైమ్ వాజ్
ముటినీ ఆఫ్ వెల్లూర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ముటినీ ఆఫ్ వెల్లూర్ అంటే అర్థం ఏంటి, వెల్లూరు యొక్క తిరుగుబాటు అని అర్థం. సో ఇతని పదవీ కాలంలో ఇక్కడ ఏమైందంటే ముటినీ ఆఫ్ వెల్లూర్ అంటే ఇక్కడ మనకి వెల్లూరు యొక్క తిరుగుబాటు. సో 1800 వెల్లూరు యొక్క తిరుగుబాటు అనేది మనకి జరగడం జరిగిందనమాట ఇతని కాలంలో. సో ఇన్ విచ్ ద ఇండియన్ సోల్జర్స్ కిల్డ్ మెనీ ఇంగ్లీష్ అఫీషియల్స్. సో ఈ యుద్ధంలో, ఈ తిరుగుబాటులో ఇంగ్లీష్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు, సో వారిని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు, ఇండియన్ సోల్జర్స్ అంటే మన ఎవరైతే ఇండియన్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ అఫీషియల్ చాలా మందిని చంపివేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముటినీ ఆఫ్ వెల్లూర్ అనేది ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు జరిగింది అని అంటే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇతని పదవీ కాలంలో ఉన్నప్పుడు జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ మింటో వన్. సో లార్డ్ మింటో వన్ అనే గవర్నర్ జనరల్ 1807 సంవత్సరం నుండి 1813 సంవత్సరం వరకు ఇతను పదవీ కాలంలో ఉండడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూస్తే, హీ కంక్లూడెడ్ ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్ విత్ మహారాజా రంజిత్ సింగ్. సో ఇక్కడ చూసినట్లయితే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అన్నారు. సో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అంటే ఏంటి అని అంటే అమృత్సర్ ఒప్పందం. సో అమృత్సర్ ఒప్పందాన్ని ఇతడు మహారాజా రంజిత్ సింగ్ తో ఇతను కంక్లూడ్ చేశాడనమాట. సో ఏ సంవత్సరంలో అంటే 1809 సంవత్సరంలో. సో ఇక్కడ మనకి కంక్లూడ్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అని ఏదైతే ఉందో మనకు అంటే అమృత్సర్ సంబంధించిన ఒప్పందాన్ని ఇతను ముగించాడనమాట. ఎవరితో కలిసి అంటే మహారాజా రంజిత్ సింగ్ తో కలిసి. సో అమృత్సర్ ఒప్పందాన్ని ఇతను ముగించేశాడనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్. సో లార్డ్ హేస్టింగ్స్ అనే గవర్నర్ జనరల్ 1813 నుంచి 1823 సంవత్సరం వరకు ఇతను గవర్నర్ జనరల్ గా చేశాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం చూస్తే, హీ ఎండెడ్ ద పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ విచ్ వాజ్ ఫాలోడ్ బై సర్ జాన్ షోర్. సో ఇక్కడ సర్ జాన్ షోర్ అనే గవర్నర్ జనరల్ సో నాన్ ఇంటర్వెన్షన్ సంబంధించిన పాలసీని స్టార్ట్ చేశాడు ఫాలో అవుతున్నప్పుడు. సో ఇతను ఏం చేశాడు, లార్డ్ హేస్టింగ్స్ అంటే సో దానికి సంబంధించినటువంటి పాలసీ ఆఫ్ ఇంటర్వెన్షన్ సంబంధించినటువంటి దాన్ని ముగించేశాడు అనమాట. ఓకేనా, క్లోజ్ చేసేసాడు. నెక్స్ట్ ఇక్కడ హీ అబాలిష్డ్ ద సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్. సో ఇక్కడ మనకి సెన్సార్షిప్ అబాలిష్డ్ అంటే ఏంటి, మనకి అబాలిష్డ్ అంటే రద్దు చేయడం. సో సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ అంటే ప్రెస్ సెన్సార్షిప్ ని ఇతను రద్దు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ హీ ఇంట్రడ్యూస్డ్ ర్యూత్వారీ అండ్ మహల్వారీ సిస్టమ్ ఇన్ బాంబే. సో బొంబాయిలో మహల్వారీ సిస్టమ్ ని అండ్ ర్యూత్వారీ సిస్టమ్ ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కూడా లార్డ్ హేస్టింగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ అమ్హర్స్ట్. సో లార్డ్ అమ్హర్స్ట్ వచ్చేసి 1823 నుంచి 1828 సంవత్సరం వరకు ఇతను గవర్నర్ జనరల్ గా చేశాడు. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే కనుక ఇక్కడ మనకి హీజ్ టెన్యూర్ వాజ్ నోన్ ఫర్ ద ఫస్ట్ ఆంగ్లో బర్మేసే వార్ ఇన్ 1824-26 అండ్ ముటినీ ఆఫ్ బరక్పూర్. సో ముటినీ ఆఫ్ బరక్పూర్ ఇన్ 1824. సో ఇక్కడ మనకి చూస్తే సో 1824 నుంచి 1824 నుంచి 1826 సంవత్సరం వరకు సో అయినటువంటి ఏదైతే ఫస్ట్ ఆంగ్లో బర్మాసే వార్ ఏదైతే ఉందో సో అది ప్లస్ ముటినీ ఆఫ్ బారక్పూర్ అనే రెండు ఈ యుద్ధాలకు సంబంధించి, తిరుగుబాట్లకు సంబంధించి మనకి ఏమైందనంటే సో ఈ రెండు ఇతని పదవి కాలంలో ఉన్నప్పుడే సో ఈ రెండు జరగడం అనేది జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి మనకి లార్డ్ విలియం బెంటింగ్. సో లార్డ్ విలియం బెంటింగ్ సో ఇతను 1828 నుంచి 1835 సంవత్సరం వరకు గవర్నర్ జనరల్ గా చేయడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానీ అచీవ్మెంట్స్ చూస్తే కనుక సో లార్డ్ విలియం హెన్రీ కావెండిష్ బెంటింగ్. సో ఇతని పూర్తి పేరు లార్డ్ విలియం హెన్రీ కావెండిష్ బెంటింగ్. సో ఇతన్ని మనం షార్ట్ కట్ లో లార్డ్ విలియం బెంటింగ్ అని బెంటిక్ అని కూడా పిలుస్తున్నాం.
సో హీ వాజ్ ద బ్రిటిష్ సోల్జర్ అండ్ స్టేట్స్ మ్యాన్ అనమాట. సో ఇతను బ్రిటిష్ సంబంధించినటువంటి సోల్జర్ అండ్ స్టేట్స్ మ్యాన్ ఇతను అనమాట. నెక్స్ట్ ఇతని గురించి చూస్తే హీ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇతను ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ బ్రదర్. ఎందుకంటే మనం హేస్టింగ్ చూసుకుంటే వారెన్ హేస్టింగ్స్ అనే పర్సన్ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, కానీ ఇక్కడ మనకి లార్డ్ విలియం బెంటిక్. సో లార్డ్ విలియం బెంటిక్ అనే పర్సన్ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో చాలా సార్లు రావడం జరిగింది. సో ఈ టాపిక్ పైన అంటే లార్డ్ విలియం బెంటిక్ సంబంధించినటువంటి సో ఇతని ఈ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి జరిగినటువంటి ఏవైతే మనకి ఈవెంట్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో హీ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి సో హీ క్యారీడ్ అవుట్ సోషల్ రిఫార్మ్స్ సచ్ యాజ్ అబాలిష్ ఆఫ్ సతీప్రత విత్ ద హెల్ప్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ అండ్ సప్రెషన్ ఆఫ్ తుగ్గి. సో ఇక్కడ మనకి ఏంటనంటే ఇక్కడ చూడండి ఒకసారి, సప్రెషన్ అంటే మీనింగ్ ఏంటి? అణచివేత. నెక్స్ట్ ఇక్కడ మనకి సోషల్ రిఫార్మ్స్ అన్నాడు. సోషల్ రిఫార్మ్స్ అంటే ఏంటి? మనకి సామాజిక సంస్కరణలు అండ్ తుగ్గి అంటే అణచివేత. సప్రెషన్ ఆఫ్ తుగ్గి అంటే తుగ్గికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి సో ఇతను అణచివేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి అబాలిష్డ్, ఇక్కడ చూడండి, అబాలిష్ ఆఫ్ సతీప్రత అంటే సో సతీప్రతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సో ఇతను ఏం చేశాడు అని అంటే అణచివేయడం జరిగిందనమాట. సో సోషల్ రిఫార్మ్స్ అంటే సామాజిక సంస్కరణలు అండ్ అబాలిష్ ఆఫ్ సతీప్రత అంటే సతీప్రతకు సంబంధించినటువంటి ఆ విషయంలో సో మనకి టోటల్ గా రద్దు చేయడానికి. అలాగే సో సప్రెషన్ ఆఫ్ తుగ్గి అని అంటే ఏంటి? మనకి అణచివేయడం జరిగిందన్న తుగ్గి సంబంధించి సో ఆ విషయానికి సంబంధించిన దాన్ని అణచివేయడం జరిగింది. సో ఇవన్నీ ఎవరి హెల్ప్ తో చేశారంటే రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి సో అతని యొక్క హెల్ప్ తీసుకొని, సహాయం తీసుకొని సో వీటిని అన్నిటిని తను సో ఇంట్రొడ్యూస్ చేయడం అండ్ తను క్యారీ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ కలకత్తా. సో కలకత్తాలో సో మెడికల్ కాలేజ్ ని స్థాపించినటువంటి వ్యక్తి కూడా ఇతనే అనమాట. నెక్స్ట్ హీ మేడ్ ఇంగ్లీష్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఖచ్చితంగా హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉండాలి అని చెప్పింది కూడా, ఫాలో అవ్వమని చెప్పింది కూడా ఇతని కాలంలోనే అనమాట. హీ ఆల్సో సప్రెస్డ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అండ్ చైల్డ్ సాక్రిఫైస్. సో ఇతని పదవి కాలంలోనే ఇతను ఏం చేశాడంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ అణచివేయడం జరిగింది. సో సప్రెస్డ్ అంటే ఏంటి? అణచివేయడం. సో ఏం అణచివేశాడంటే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. సో ఇన్ఫాంటిసైడ్ అంటే ఏంది? శిశు హత్య. ఫీమేల్ అంటే ఆడవారిని. సో ఆడవారిని సో శిశు హత్య అంటే ఏంటి? మనకి ఆడపిల్లలు పుడుతున్నారు అనగానే చంపేస్తారు కదా. సో దానికి సంబంధించినటువంటి సో ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే ఆడవాళ్ళని అంటే ఆడపిల్లలని చంపకూడదు అన్న దాని గురించి సో అణచివేశాడు. నెక్స్ట్ చైల్డ్ సాక్రిఫైస్ అంటే చిన్న పిల్లలని మనం సాక్రిఫైస్ చేస్తాం, ఎందుకంటే పిల్లలని త్యాగం చేస్తాం కదా. సో ఆ విషయంలో కూడా సో అస్సలు చేయకూడదు, ఖచ్చితంగా ఈ విషయాలలో అసలు ఏం కావద్దనని ఈ రెండు విషయాలని అణచివేశాడు అనమాట. సో అప్పటి నుంచి సో ఆడపిల్లల్ని చంపడము అండ్ చిన్నపిల్లని సాక్రిఫైస్ చేసి ఎవరికైనా అమ్ముకోవడం, ఇవ్వడం అలాంటి విషయాలని సో అణచివేసిన పర్సన్ ఎవరు అంటే ఇతనే అనమాట. నెక్స్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి మనకి సర్ చార్లెస్ మెట్కాల్ఫ్. సో సర్ చార్లెస్ మెట్కాల్ఫ్. సో ఈ పర్సన్ మనకు 1835 నుంచి 1836 అంటే ఓన్లీ 1 year, లెస్ దాన్ 1 year మనకి సో ఇతను గవర్నర్ జనరల్ గా చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ చూస్తే కనుక హీ హెల్డ్ ద పోస్ట్ టెంపరరీలీ అండ్ రిమూవ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ వర్నాక్యులర్ ప్రెస్. సో ఇతను యాక్చువల్ గా గవర్నర్ జనరల్ పోస్ట్ లో ఉన్నది చాలా తక్కువ కాలం అయినప్పటికీ సో వెర్నాక్యులర్ ప్రెస్ అనేటటువంటి దానికి ఏవైతే కండిషన్స్ పెట్టారో సో వాటిని అన్నిటిని తీసేసినట్టు అంటే రిమూవ్ చేశాడనమాట. వాటికి సంబంధించిన విషయాలన్నీ కొట్టేసి సో వెర్నాక్యులర్ ప్రెస్ కి హెల్ప్ చేసినటువంటి పర్సన్ కూడా ఇతనే అనమాట. నెక్స్ట్ గవర్నర్ జనరల్ మనకి
లార్డ్ ఆక్లాండ్. సో లార్డ్ అక్లాండ్. సో ఈ పర్సన్ 1836 నుంచి 1842 సంవత్సరం వరకు గవర్నర్ జనరల్ గా చేయడం జరిగింది. సో ఇతను పదవిలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఫస్ట్ ఆఫ్ఘన్ వార్ వాజ్ ఫాట్ ఇన్ హీజ్ రెయిన్. సో ఇక్కడ మనకి రెయిన్ అంటే ఏంటి, పాలన. అంటే ఇతని పాలనా కాలంలో ఇక్కడ మనకి ఆఫ్ఘన్ వార్ అంటే ఆఫ్ఘన్ యుద్ధం అనేది, ఫస్ట్ ఆఫ్ఘన్ వార్ అంటే మొదటి ఆఫ్ఘన్ యుద్ధం అనేది జరగడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ గవర్నర్ జనరల్ మనకి లార్డ్ డల్హౌజీ. సో లార్డ్ డల్హౌజీ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. సో ఇతను 1848 నుంచి 1856 సంవత్సరం వరకు గవర్నర్ జనరల్ గా చేయడం జరిగింది ఇండియాకి. సో ఇతని పదవి కాలంలో సో ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని అంటే ఓపెన్డ్ ఫస్ట్ రైల్వే లైన్ ఫ్రమ్ బాంబే టు థానే ఇన్ 1853. సో 1853 సంవత్సరంలో సో ఇతను మనకి బొంబాయి నుంచి తానే వరకు ఫస్ట్ రైలు మార్గాన్ని ఓపెన్ చేసినటువంటి వ్యక్తి కూడా లార్డ్ డెల్హౌజీ. నెక్స్ట్ ఓపెన్డ్ ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ ఫ్రమ్ కల్కత్తా టు అగర్ ఇన్ 1853. సో మళ్ళీ 1853 సంవత్సరంలోనే సో కలకత్తా నుండి అగర్ వరకు సో ఇతను టెలిగ్రాఫ్ లైన్ ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇతను ఇంట్రడ్యూస్డ్ డెక్రేన్ ఆఫ్ ల్యాబ్స్, క్యాప్చర్డ్ సతరా ఇన్ 1848 అండ్ జైపూర్ అండ్ సంబల్పూర్ ఇన్ 1849 అండ్ ఉదయ్పూర్ ఇన్ 1852, ఝాన్సీ ఇన్ 1853, నాగ్పూర్ ఇన్ 1854. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒకసారి చూడండి, ఇక్కడ డెక్రాయిన్ ఆఫ్ లాప్సీ క్యాప్చర్డ్ సతరా అని అన్నాడు. డెక్రాయిన్ ఆఫ్ లాప్సీ అంటే మనకు అర్థం ఏంటి, ల్యాబ్స్ సిద్ధాంతం. సో డెక్రైన్ ఆఫ్ ల్యాబ్స్ సిద్ధాంతం అన్నమాట ఇది. డెక్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ల్యాబ్స్ సిద్ధాంతం. సో ఇక్కడ క్యాప్చర్డ్ సతరా అంటే అర్థం ఏంటి మనకి అంటే సతరాను స్వాధీనం చేసుకున్నాడు అనమాట. ల్యాబ్స్ సిద్ధాంతం. సో ల్యాబ్స్ సిద్ధాంతాన్ని సతరాను స్వాధీనం చేసుకున్నాడు. ఎక్కడ అంటే 1848లో. నెక్స్ట్ జైపూర్ అండ్ సంబల్పూర్ ని 1849లో అండ్ ఉదయ్పూర్ ని 1852లో అండ్ ఝాన్సీని 1853లో, నాగ్పూర్ ని 1854లో. సో ఇతను ఇక్కడ మనకి ఏంటంటే డాక్ట్రిన్ అనే సిద్ధాంతం, ఇక్కడ మనకి ఏంటంటే ల్యాబ్స్ సిద్ధాంతం ఏదైతే ఉందో ల్యాబ్స్ సిద్ధాంతాన్ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి పర్సన్ మనకు ఎవరు అంటే లార్డ్ డల్హౌజీ. చాలా చాలా ఇంపార్టెంట్ భయ్య. సో ఇక్కడ మనకి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి మనకంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ల్యాబ్స్ సిద్ధాంతాన్ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి పర్సన్ కూడా ఇతనే అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెనీ బ్రిడ్జెస్ వేర్ కన్స్ట్రక్టెడ్ అండ్ స్టార్టెడ్ గ్రాండ్ ట్రంక్ రోడ్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే మనకేముంది ఇక్కడ అంటే ఇతను చాలా బ్రిడ్జెస్ ని కన్స్ట్రక్ట్ చేశాడు, కట్టించాడు అండ్ వాటిని స్టార్ట్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక్కసారి చూడండి, ఎస్టాబ్లిష్డ్ పోస్టల్ సిస్టమ్ విచ్ మేడ్ కమ్యూనికేషన్ ఈజియర్. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ను కూడా ఓపెన్ చేశాడు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసినటువంటి పర్సన్ ఇతనే. సో దీని వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి అంటే చుట్టాల వాళ్ళకి కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి సో కమ్యూనికేషన్ మాట్లాడుకోవడానికి ఈజీగా ఉండేలాగా మనకి పోస్టల్ సిస్టమ్ అనేది అప్పట్లో చాలా చాలా ఉపయోగపడింది కూడా. ఇన్ 1854 వుడ్స్ డిస్పాచ్ వాజ్ పాస్డ్, సో విచ్ ప్రొవైడెడ్ ద ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ స్కూల్ టు యూనివర్సిటీ. ఇక్కడ మనకి వుడ్స్ డిస్పాచ్ అన్నాడు. వుడ్స్ డిస్పాచ్ అంటే ఏంటి, మనకి వుడ్ యొక్క పంపకం ఆమోదించబడింది అని అర్థం. అంటే ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ అనేది మనకి ఏదైతే ఉందో దేని గురించి చెప్తుందనంటే ఇక్కడ మనకి ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ స్కూల్ టు యూనివర్సిటీ అంటే స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు సంబంధించినటువంటి విషయాలు అంటే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ గురించి మనకు వుడ్స్ డిస్పాచ్ అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విడో రీమ్యారేజ్ బిల్ వాజ్ పాస్డ్. అంటే ఒకవేళ పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే ఆ లేడీ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు అన్న సో ఆ బిల్లును కూడా పాస్ చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే అన్నమాట. సో ఇలా మనకి సో గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఈ వీడియోలో క్లియర్ గా ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా
నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బ్రదర్.